మహాగణుడువు మహోన్నతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయం ముందు మీ పాదాల చెంద చేరి మరొక మాట మేము ధ్యానించడానికి, మీ వాక్యమును బట్టి మేము బలపడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అయ్యా, మా జీవితాల్లో మీ రాకను గురించిన కొన్ని విషయాలు, క్రిస్మస్ను గురించిన అయ్యా లోతైన అనుభవాలు, అలాగే చరిత్ర మేము తెలుసుకుంటూ ఉన్నాం. వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలు. వింటున్న ప్రియబిడ్డలందరికీ క్రీస్తు నామములో శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. క్రిస్మస్ను గురించిన విషయాలు, చరిత్ర నుండి మనం కొన్ని తెలుసుకుంటూ ఉన్నాం. క్రిస్మస్ అనే దానికి వేరువేరు దేశాల్లో వేరువేరు పేర్లతో పిలుస్తారు. ఆంగ్లో సాక్సన్ వాళ్ళకి సంబంధించి మిడ్ వింటర్ అని పిలిచేవారు. కొంతమంది నేటివిటీ అని పిలిచేవారు. లాటిన్ భాషలో నేటివిటాస్ అంటే జననము అని అర్థం. అలాగే యూలే, ఓల్డ్ ఇంగ్లీష్లో జియోలా అంటే పీరియడ్ ఆఫ్ డిసెంబరు జనవరి. క్రిస్టియన్స్ యొక్క క్రిస్మస్ అని యూలై అని పిలిచేవారు. అలాగే 14వ శతాబ్దంలో నోవెల్ అని పిలిచేవారు. నోవెల్ 14వ శతాబ్దంలో అంటే దాని అర్థం ద డే ఆఫ్ బర్త్ అని అర్థం. ఇలాగా క్రిస్మస్ అనేటువంటి పేరుని వేరువేరు దేశాల్లో వేరువేరుగా ఈ రీతిగా పిలుస్తూ ఉండేవారు. చరిత్ర చూస్తే పూర్వం డిసెంబర్ 25 నుండి జనవరి 7 వరకు జరిగేవి క్రిస్మస్ సీజన్. అయితే డిసెంబర్ 6ని సెయింట్ నికోలస్ డే అని పిలుస్తారు. డిసెంబర్ 6 ఎందుకు అని అంటే, మనం మామూలుగా పిలిచే శాంటా క్లాజ్ క్రిస్మస్ తాత అని మామూలుగా మనం పిలుస్తాం కదా. ఆ క్రిస్మస్ తాత యొక్క చరిత్ర, ఆయన పేరు శాంతా క్లాజ్ అని నానుడిగా వచ్చింది, కానీ ఆయన పేరు సెయింట్ నికోలస్. ఈయన డచ్ దేశానికి చెందిన ఒక చర్చ్ బిషప్. సెయింట్ నికోలస్ ఆయన పేరు. ఆ డచ్ దేశం ఇప్పుడు టర్కీగా పిలువబడుతున్న మిర్రా అనేటువంటి దానికి ఆయన బిషప్గా ఉండేవారు 4వ శతాబ్దంలో. ఆయన చిన్న పిల్లల కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవడం, అలాగే వాళ్ళకి చిన్న చిన్న గిఫ్టులు తయారు చేసి ఆ చిన్న చిన్న గిఫ్టుల్ని బాక్సుల్లో పెట్టి, ఆ బాక్సులు పిల్లలు రోడ్ల పక్కన అనాథలుగా పడుకునే పిల్లలు, బాగా పేద పిల్లలుగా ఉండే వాళ్ళకి, వాళ్ళు పడుకున్నప్పుడు నిద్రలో ఈయన తీసుకెళ్ళి వాళ్ళకి పక్కన పెట్టి వచ్చేసేవారు. తెల్లవారుజామున వాళ్ళు లేచి చక్కగా చూసుకుంటే వాళ్ళు చాలా పిల్లలు సంతోషించేవారు. అలాగా డిసెంబర్ 6ని సెయింట్ నికోలస్ డే అని పిలుస్తారు. ఈ రోజుల్లో క్రిస్మస్ తాత అంటే ఆయన ఒక అంటే వేళాకోళంగానో, లేదంటే ఆయన ఒక కమెడియన్గానో చూపిస్తున్నారు. కానీ క్రైస్తవులు నిజానికి చాలా గౌరవించాలి సెయింట్ నికోలస్ అనే చర్చ్ బిషప్ని. అలాగే బాక్సింగ్ డే అని డిసెంబర్ 26ని మనం పిలుస్తాం. అది ఆప్షనల్ డే, హాలిడేగా కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకనంటే ఆ డిసెంబర్ 25న వచ్చిన బహుమానాలు, గిఫ్ట్లు ఇవన్నీ కూడా ఆ రోజు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక నెక్స్ట్ డేని అంటే ఈ డిసెంబర్ 25 తర్వాత వచ్చిన బహుమానాలు, గిఫ్ట్లు ఇవన్నీ కూడా 26ని ఆ బాక్సులు అవి ఓపెన్ చేసి వాళ్ళు చూస్తూ ఉండేవారు, గిఫ్ట్లు చూసి సంతోషించేవారు. సో అందుకని దాన్ని బాక్సింగ్ డే అని అన్నారు. కానీ బాక్సింగ్ డే అంటే గుద్దుకునేటువంటి గుద్దుల పోటీ కాదు, అంటే WWE, WWF అది కాదు. సో బాక్సింగ్ డే అంటే
గిఫ్ట్లు ఊపించి చూసుకునేటువంటి రోజు. కాబట్టి అటువంటి శ్రేష్టమైనటువంటి చరిత్రం కలిగినటువంటి మన క్రిస్మస్ను మనం చక్కగా ఆనందంగా జరుపుకుందాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్.